12కి వచ్చింది గైస్. హ్యాపీ బర్త్డే వాడుంది కదా. హాయ్ ఆల్, వెల్కమ్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ డే ఇన్ మై లైఫ్. నా బర్త్డే వ్లాగ్ ఇది. సో ఎస్, ఇది midnight 12 o'clock అనమాట. మా పిన్ని వచ్చి నీకు బర్త్డే కేక్ కటింగ్ చెప్పిస్తారా అంటూ వచ్చిందనమాట. అసలు నేను షాక్. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఎవరైనా వచ్చారా అని అడిగాను. లేదు, లైక్ మా తమ్ముడు వాళ్ళు అబ్రాడ్ లో ఉంటారు కదా, సో ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎక్కడ ఉంటుందో కేక్ కట్ చేపియండి అని చెప్పారని చెప్పింది అనమాట. అక్కడ కొంచెం కన్విన్సింగ్ గా అనిపించింది. అండ్ నేను చూడండి నెక్స్ట్ డే లైక్ నా బర్త్డే కోసం ఇలా మినీ పింట్రెస్ట్ బౌ థీమ్ తో డెకార్ ఏదో ప్లాన్ చేసుకుంటున్నా. ఎంత కంప్లీట్ అవుద్దో తెలియదు కానీ అలా అయితే ప్లాన్ చేశా. అండ్ ఇప్పుడైతే నన్ను వచ్చి నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకో వెళ్దాము, బాబాయ్ వెయిట్ చేస్తున్నారు అని చెప్పి తీసుకెళ్తుంది అనమాట. లైక్ ఐమ్ స్టిల్ కన్ఫ్యూజ్, లైక్ ఏం జరుగుతుందో తెలియట్లేదు. లైక్ మా తమ్ముళ్ళు అనేసరికి కన్విన్స్ ఆల్మోస్ట్ నమ్మేసా. ఓకే, అవును కావచ్చు మేబీ. లైక్ నేను ఇప్పుడు బేబీ క్యారింగ్ కదా, సో అలా కొంచెం స్పెషల్ డేగా స్పెషల్ మూమెంట్స్ అని అన్నట్టు అనుకొని స్టార్ట్ అయ్యాము. అండ్ ఇంకా పిన్ని వాళ్ళ ఇల్లు మా ఇంటికి దగ్గర అనమాట. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయా. అండ్ మా వాళ్ళ అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. లైక్ ఏంటంటే నేను కార్ బయట పెడితే చూస్తా అని చెప్పి లోపల పెట్టేశారు. బట్ నాకు కొంచెం మా కార్ కనిపించింది. ఇంకా నేను అసలు క్యారింగ్ అని కూడా మర్చిపోయి రన్ చేసేసా. నాకు మా వాళ్ళు భయపడ్డారు. బట్ ఈ మూమెంట్ వీళ్ళని చూడగానే అసలు మాటలు లేవు, ప్రైజ్లెస్ అనిపించింది. నాకేంటో ఆ మూమెంట్‌లో నాకు సాయి పక్కనుంటే బావుండు అని నాకు ఆ డే నుండే ఉండే. బట్ తనకప్పుడు కొంచెం ఫీవర్ అనేసరికి సరే హెల్త్ బాలేదు కదా, రాలేడేమో అని ఇంక నేను అప్పటికి లైక్ ఐయామ్ నా సెల్ఫ్ నేను అడ్జస్ట్ చేసుకుంటూనే ఉన్నా. ఆ మూమెంట్ ఆయన ఇట్లా వచ్చి చూసేసరికి లిటరల్లీ ఎమోషనల్ అయిపోయా. అండ్ నో వర్డ్స్, అసలు నేను ఎవరున్నదని కూడా చూసుకోవట్లేదు. బట్ సో 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 బ్లెస్డ్ ఈ మూమెంట్ నాకిచ్చినందుకు. మా ఇన్‌లాస్‌కి లైక్ అత్తయ్య, మామయ్య, వేణు, అచ్చు, పిన్ని, బాబాయ్ నా కోసం ఇంత ఎఫర్ట్స్ పెట్టి ఇలా నా డేని ఇంకా ఇంకా స్పెషల్‌గా చేశారు. అస్సలు ఆ మూమెంట్ లైక్ నా ఫ్యామిలీ తర్వాత కూడా చూసి వాళ్ళు కూడా ఎమోషనల్ అయిపోయారు. హౌ క్యూట్ దిస్ మూమెంట్ అని చెప్పి. అండ్ నేను వీడియోస్ చేస్తా అని చెప్పి మా వాళ్ళు నాకు బిహైండ్ ద సీన్స్ కూడా ఇచ్చారు. లైక్ దిస్ సో మీన్ టు మీ. లైక్ అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు మా వాళ్ళు అన్నీ ఇన్ని చేస్తున్నారు అని చెప్పి. లైక్ నేనెప్పుడూ వీడియోస్ క్యాప్చర్ చేయడము, సర్ప్రైజెస్ ఇవ్వడం అన్నట్టు నాకే ఉంటుంది. బట్ ఈసారి మా సాయి నాకే ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు. ఐయామ్ సో సో హ్యాపీ. ఇక్కడ మా అత్తయ్య బెలూన్స్ ఊదుతూ, మా పిన్ని లైక్ ఫ్లవర్స్ కట్టింగ్ ఏదో ఒక డెకరింగ్ అండ్ వేణు, అచ్చు వీళ్ళన్నీ డెకర్ చేస్తుంటే నాకు చాలా బాగా అనిపించింది. ఈ మూమెంట్ ఎవ్రీ గర్ల్ డిజర్వ్ అనిపించింది. అసలు నాకైతే ఈ డెకరేషన్, వీళ్ళు రావడం, ఈ సెలబ్రేషన్స్ ఇవే ద బెస్ట్ మూమెంట్ అనిపించాయి. అండ్ ఇంతకన్నా ఎక్కువ ఒక అమ్మాయికి ఏం కావాలి చెప్పండి. అండ్ ఇలా అసలు ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా బాగుంటుంది. సో మా వాళ్ళు చేసిన పింట్రెస్ట్ డ్రీమీ థీమ్ ని ఇప్పుడు నేను చూడబోతున్నా అనమాట. సో నేను వచ్చాక కొద్దిసేపు అయ్యాక తీసుకెళ్లారు. ఆ మూమెంట్ అసలు నేను ఎక్స్పెక్టే చేయలే. నాకు ఇంక చాలు మీరు వచ్చుడే నాకు పెద్ద సర్ప్రైజ్, ఇంకేం వద్దు అని అంటూనే ఉన్నాను. బట్ మా వాళ్ళు తగ్గేదే లేదన్నట్టు ఒకటి మీద ఒకటి, ఒకటి మీద ఒకటి అంటూ నన్ను సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నారు. ఫస్ట్ అయితే ఈ డెకో నేను ఆల్రెడీ షార్ట్స్‌లో రివీల్ చేసేసా. అండ్ ఈ లాంగ్ వీడియోలో కూడా పోస్ట్ చేస్తా. ఇక్కడ కొంచెం ఒరిజినల్ రియాక్షన్ ఉంటుంది. సో డూ వాచ్ ఇట్. అబ్బా దేవుడు ఎగ్జైట్ అవుతున్నాను. సో గైస్ చూసారు కదా ద డ్రీమీ డెకార్. ఇది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కార్లో ఇలా ప్లాన్ చేస్తారని చెప్పి. సో సో డ్రీమీ. సో మనకి ఫొటోస్ పిచ్చి అని తెలుసు కదా మా ఫ్యామిలీకి. సో అందుకే నాకు కొంచెం టైం ఇచ్చారనమాట. సో దిగు అని అప్పటికే అంటున్నా, అయ్యో నాకు ముందే చెప్తే నేను అవుట్ఫిట్ ఇస్తుండే అంటే అప్పుడు సర్ప్రైజ్ ఎలా అవుతుంది అని. బట్ లక్కీలీ ఒక న్యూ డ్రెస్ ఉండే అనమాట. సో సరే కేక్ కటింగ్ కదా అని చెప్పి నేను అలా వచ్చాను. అండ్ ఇక్కడ మా ఫ్యామిలీతో కేక్ కట్ అండ్ డెకార్ ఎలా ఉందో కూడా డూ లెట్ మీ నో ఇన్ కామెంట్స్ అండ్ డూ వాచ్ ఇట్. హ్యాపీ బర్త్డే వాడుంది కదా. ఫుల్ వేసారు ఒకటేసారి గిట్ల గిట్ల ఎత్తారు.
సో గైస్ చూసారు కదా, లైక్ మా వాళ్ళు సైలెంట్గా కట్ చెప్పేస్తే నేనే సాంగ్ కూడా ఆ సాంగ్ నేను ఎప్పుడు విన్నా సరే ఫుల్ నవ్వుకుంటా అనమాట. లైక్ ఏదో పాడమంది కదా అన్నట్టు పాడిరు, బట్ ఇట్స్ సో సో ఫనీ. అండ్ ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళు అలా వాడతారని, నాకైతే మస్తు నవ్వొచ్చింది. అండ్ ఇలా కేక్ కటింగ్ అయితే కేక్ అయితే చాలా బాగుంది, ఇది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. మంచి వైట్ కలర్ లో వైట్ థీమ్ తో తెచ్చారనమాట వీళ్ళు డెకార్. అండ్ గైస్ నాకైతే ఈ బర్త్డే సో సో స్పెషల్ అండ్ బెస్ట్ ఇన్ మై లైఫ్, ఎందుకంటే అసలు ఊహించని బర్త్డే ఇది విత్ మై బుజ్జి బుజ్జి బేబీ. అండ్ హీ ఆర్ షీ ఎవరో తెలియదు కానీ ఈ మూమెంట్స్ అన్ని పక్కా తనతో వాళ్ళతో షేర్ చేసుకుంటా. అండ్ అండ్ గైస్ చెప్పడం మర్చిపోయా, ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సో ప్లీజ్ గైస్ ఒక్క లైక్ అయినా సరే ఒక మోటివ్గా ఉంటుంది. అండ్ ఇక్కడైతే దాని తర్వాత తమ్ముడు వాళ్ళతో వీడియో కాల్ అయితే మాట్లాడేసా. సో ఇంకా మా వాళ్ళు ఈ సర్ప్రైజే సరిపోదు అన్నట్టు ఇంకొక ద బెస్ట్ ఊహించని సర్ప్రైజ్ ఉంది, అది మ్యాక్స్ ఒరిజినల్గా షేర్ చేసుకుంటా. సో మీరు వీడియో స్కిప్ చేయకుండా డూ వచ్చే. డైమండ్ టెడ్డీ బేర్ నేను పెట్టిన నిక్ నేమ్ డైమండ్. ఈ మంత్ మిస్ అవుతానా ఇది ఇచ్చిన నీ డ్రెస్ కి మ్యాచ్ అవుతుంది. Cute. Yes, like you. Hope to get baby girl. ఇంకొకటి ఉంది. గెస్ చేయి. గెస్ చేయి. మీరు నన్ను ప్రాంక్ చేసుకో. చూడు మొత్తం మంచిగా ఎత్తుకితే అత్తే ఏమో ఉందన్నాడు, ప్రాంక్ చేస్తలేవుగా. నేను వీడియో పోతుంది, నువ్వు చేతటం పెడుతున్నావు. ఏం లేదా అబద్ధాలు చూడు ఆడుతున్నావా? అన్ని వీడియో వేసిండా తమ్ముడు చెప్తుంది. అబ్బో, ఎందుకు నన్ను ఇంత ఎమోషనల్ చేస్తారు? బెస్ట్ విషెస్ టు యూ. ఓ మై గాడ్, నాకు టెన్షన్ అవుతుంది. No tension. You సరే happy. ఫ్రమ్ హూ? Just happy. మమ్మీ అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయలే నేను అసలు. కొంచెం బరువు వీడియో ఎత్తున్నాడా? ఇక ఫోన్లు ఎత్తున్నాను, ఎట్లా పోతున్నాయి ఫోన్. బ్లూ స్టోనా? గాయస్ చూసారు కదా, అసలు ఆ మూమెంట్కి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా నాకు అర్థం కాలేదు లిటరల్లీ, అందుకే నేను అరిచేసా. అండ్ అస్సలు దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎవర్ డైమండ్ ఇన్ మై లైఫ్. అసలు ఇది థాట్స్ లో కూడా లేదు గైస్, అసలు అనుకోలేదు ఇవన్నీ అన్నట్టు. అండ్ ఆఫ్ కోర్స్ అనుకోనివే కదా సర్ప్రైజెస్ అన్ని ఇలా. అండ్ అసలు మా సాయి ఎప్పుడు నన్ను ఇలా ప్రతి బర్త్డే కి సర్ప్రైజ్ చేస్తూనే ఉంటాడు, బట్ ఇయర్ కూడా ఏదో ఒకటి ఉంటది అని అనుకున్నా, బట్ దిస్ వన్ నెవర్ నెవర్ ఇన్ మై థాట్స్. అసలు నా ఆలోచనలలో కూడా దరిదాపుల్లో రాలేదు. Super. బాగుంది. నన్ను ఎందుకు ఎమోషనల్ చేస్తున్నా? Thank you so much. అసలు ఇది వస్తే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అమ్మ ఫస్ట్ టెడ్డీ ఇచ్చి కావాలని చేసావు కదా. Guys, I got it. Oh my god. అండ్ ఈ బ్యూటిఫుల్ నెక్ సెట్ ని మా అత్తయ్య సెలెక్ట్ చేసిందంట, చాలా చాలా ప్రిటీగా ఉంది. అండ్ ఫస్ట్ ఇది నాకు మా అత్తయ్య వేశారనమాట, చాలా చాలా ప్రిటీగా ఉన్నాయి గైస్. అండ్ ఈ నెక్ సెట్ అయితే అండ్ మా వాళ్ళందరూ షాక్ అనమాట, అసలు వాళ్ళకి కూడా తెలియదంట, చెప్పలేదంట ఓపెన్ చేసే వరకు. సో అందరు కూడా చాలా బాగుందని చెప్పారు. అండ్ వీ హ్యాడ్ సమ్ బ్యూటిఫుల్ పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసేసుకున్నాము. అండ్ ఫైనలీ డన్ గైస్. అండ్ ఇక్కడ మా వాళ్ళు కేక్ డిస్ట్రిబ్యూషన్ పెట్టారనమాట. ఆ లోపు ఇంకా మా బాబాయ్ అండ్ మామయ్య అయితే మేము బర్త్డేకి చిల్ అవుతామని వాళ్ళే ఇలా డ్రింక్స్ తాగుతూ కొంచెంసేపు టైం స్పెండ్ చేశారు. అండ్ దాట్స్ ఇట్. ఇలా అయితే నా బర్త్డే నైట్ at 12 AM ఇలా జరిగింది.
అండ్ ఇంక దాని తర్వాత అన్నీ మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇక్కడ ఇలా, అక్కడ అలా అసలు ఎలా కవర్ చేశారు ట్రావెల్ అంతా అని. సో, అలా కొంచెం టైమ్ స్పెండ్ చేస్తూనే మేమసలు టైం చూసుకోలేదు. అరౌండ్ 2 అయిపోయింది గైస్. ఈ టైంకి నేను డీప్ స్లీప్‌లో ఉండేదాన్ని. అసలు టైం గూడా నాకు తెలియలేదు. బట్ దట్ 2 అవర్స్ ఆర్ సో వావ్ మొమెంట్స్ టు మీ ఇన్ మై లైఫ్. అండ్ నేనిక్కడ చెప్పాను కదా! నెక్స్ట్ క్లియర్‌గా చూయించలేదని చెప్పి నేను అలా వీడియో తీసుకున్నా అనమాట. సో, చూసేయండి మీకు కూడా ఎలా అనిపించిందో డూ లెట్ మీ నో ఇన్ కమెంట్స్. అండ్ నాకైతే చాలా ప్రిట్టి అండ్ క్యూట్‌గా ఉంది. అండ్ థాట్స్ ఇట్. ఇట్స్ వ్రాప్ టైమ్ విత్ 12 AM సెలబ్రేషన్స్. ఇంక మా క్యూటీ గాడికి కూడా థాంక్ యూ. నా సెలబ్రేషన్స్‌లో వాడు కూడా ఒక మెంబరే. అండ్ ఇలా అనమాట. సో, ఇంక మేమైతే ఇంగ ఎళ్ళిపోయాము. ఇంటికెళ్ళిపోయాం. అండ్ గైస్ ఇక్కడికే వీడియో అయిపోలేదు. అండ్ నెక్స్ట్ మై బర్త్‌డే రోజు ఎలా జరిగిందో కూడా దాంట్లో కొన్ని మూమెంట్స్‌నైతే నేను క్యాప్చర్ చేసుకున్నా. అండ్ ఇక్కడ నైట్ లాస్ట్‌కి కొన్ని వీడియోస్ అలా తీసేసుకున్నాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగే అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోయారనమాట. అండ్ చాయ్ అయితే ఉన్నారు. అండ్ కొంచెం మెల్లిగా ఎళ్తా అన్నారు. సో, అండ్ ఇవాళ కూడా వన్ మోర్ మై ట్విన్ గర్ల్ క్యూటీ పై బర్త్‌డే కూడా. సో, తనకి మార్నింగే కాల్ చేసి విష్ చేశాము. సో, నౌ షీ టర్న్ టు 4. సో, 3 కంప్లీట్ అయిపోయాయి. అప్పుడే చాలా పెద్దగయిపోయింది. సో, తనకు కూడా బర్త్‌డే విషెస్ చేసి అలా కొంచెం వీడియో కాల్స్ అలా మాట్లాడాము. అండ్ గైస్ వన్ మోర్ థింగ్, నేనసలు నార్మల్‌గా నేను డ్రెస్ ఏది అనుకోలేదు. బట్ ఏదో కొన్ని ట్రై చేద్దామని ఆర్డర్ చేశా. అండ్ కొన్ని డ్రెసెస్‌లో ఒక డ్రెస్ ఆ రోజు వచ్చింది. వావ్! అనిపించింది. బర్త్‌డేకి ఏ డ్రెస్ లేదు. బట్ ఇదొకటి ఉందనుకున్నా. అండ్ ఇక్కడ సాయి అయితే నా బర్త్‌డే నేను పక్కనే ఉన్నా టైమ్ స్పెండ్ చెయ్యు అంటే బర్త్‌డేకి స్టేటస్ పెడతా అన్నట్టు నా పక్కనే కూర్చొని స్టేటస్ పెడుతూ ఉన్నాడనమాట. సో, అలా మార్నింగ్ లేవగానే మమ్మీ వాళ్ళతో లంచ్, ఆ రోజు నా ఫేవ్ కర్రీ బోటి కర్రీ చేసేసింది మమ్మీ. అండ్ సాయి వెళ్ళే టైం కూడా అయింది. అలా కొంచెం రెడీ అయ్యి ఫోటోస్ దిగేసి సాయి అయితే వెళ్ళిపోయారనమాట. అండ్ గైస్ ఈ బర్త్‌డే అయితే ఇంకా స్పెషల్. ఎందుకంటే అటు అత్తయ్య వాళ్ళతో సెలబ్రేషన్స్ అయ్యాయి. అండ్ ఇటు మమ్మీ, డ్యాడీతో చాలా డేస్ అనమాట. లైక్ కరోనా టైంలో నా బర్త్‌డే టైంకి నేను ఇంట్లో ఉన్నా. దాని తర్వాత ఇదే నా బర్త్‌డే. సో, అండ్ ఇక్కడ ఏంటంటే డెకార్‌కి నేను జస్ట్ పింక్ బాక్స్ మాత్రమే ఉండే. నేను ఆర్డర్ చేశా. బట్ మమ్మీ వాళ్ళ ఇంటికి రావడానికి ఇట్స్ టేకింగ్ టైమ్ అనమాట. కొంచెం డెలివరీ డిలేస్ అవుతుంటాయి కదా! బట్ ఇంగ మా వాళ్ళు నైట్ చేసిన డెకార్ ఐటెమ్స్ కొన్ని యూజ్ చేసుకున్నా. అండ్ వాళ్ళే అన్నారు, "ఇవి తీసుకెళ్ళు" అని చెప్పి. సరే అని ఇలా క్యూట్‌గా కొంచెం పింట్రెస్ట్ థీమ్స్ ఈ మధ్య చాలా ట్రెండింగ్ అవుతుంది కదా! సో, అందుకే ఇలా కొంచెం నాకు పాసిబుల్ అయినంత వరకి అలా డెకార్ చేశా. అండ్ ఇక్కడ డ్యాడీ వాళ్ళు, అండ్ ఇక్కడ మా సిస్టర్ కూడా కేక్ కట్ చేయించారనమాట. చాలా చాలా బావుండే. అండ్ నాకు చాలా హ్యాపీ అయ్యాను ఆ డే అయితే. సో, ఇది గైస్ నా బర్త్‌డే వ్లాగ్ అండ్ విత్ మై క్యూట్ బేబీ బంప్. అండ్ లైక్ నైట్ 12 AM నుండి ఈవినింగ్ వరకి ఎలా సెలబ్రేట్ అసలు నేనైతే ఊహించనివే జరిగాయి అన్నీ. అలా నా డే ఈ స్పెషల్ డే ఇలా జరిగిందనమాట. సో, మా ఫ్యామిలీతో ఇలా క్యూట్ మొమెంట్స్ మీతో షేర్ చేసుకున్నా. అండ్ ఇక్కడి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియోనైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ గైస్ అడగడం మర్చిపోయా, నా ఈ బర్త్‌డే లుక్ ఎలా అనిపించిందో కూడా కామెంట్‌లో షేర్ చేసుకోండి. ఈ ప్రొడక్ట్ లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వెళ్ళి చెక్‌ఔట్ చేసేయండి. అండ్ లాస్ట్ మమ్మీ అయితే డిన్నర్ తినిపిస్తుంది నాకు. చాలా అంటే చాలా అలసిపోయా. ఎందుకో తెలీదు. అండ్ ఇంక లాస్ట్ దిష్టి తీసేసి మంచిగా డిన్నర్ తినిపించిందనమాట. ద బెస్ట్ డే ఇన్ మై లైఫ్ ఇదైతే. అండ్ దట్స్ ఇట్ గైస్. మళ్ళీ ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో మేము ముందుకొస్తాను. ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ థ్యాంక్ యూ గైస్. బాయ్. టేక్ కేర్.